డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం యాంగులర్ జేఎస్ ట్యుటోరియల్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఇంట్రడక్షన్ వీడియో. సో ఫ్రెండ్స్, చాలామంది నన్ను యాంగులర్ జేఎస్ ట్యుటోరియల్స్ కావాలి సార్ అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు, అలాగే ఈమెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ పంపుతున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మధ్య కాలంలో యాంగులర్ జేఎస్ అనేది చాలా క్రేజీ టాపిక్. ఐ నో దట్. మీకోసం అని చెప్పేసి నేను ఒక అడ్వాన్స్డ్ మెటీరియల్తో ఈ ట్యుటోరియల్ సిరీస్ని రూపొందించడం జరిగింది. ఓకే, సో ఇది చాలా యూస్ఫుల్, చాలా హెల్ప్ఫుల్ అండ్ ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపికే. ఓకే, వెబ్ డిజైనర్స్ కావచ్చు, వెబ్ డెవలపర్స్ కావచ్చు, యాంగులర్ జేఎస్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపికే. సో ఫ్రెండ్స్, యాంగులర్ జేఎస్ ట్యుటోరియల్స్ని స్టార్ట్ చేయము స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఈ యొక్క ఇంట్రడక్షన్ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, అసలు యాంగులర్ జేఎస్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వాడతాం, దాంతో పాటుగా మనం ఏం నేర్చుకోబోతున్నాం ఈ ట్యుటోరియల్ సిరీస్లో అనేది నేను మీకు డెమాన్స్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో కేర్ఫుల్గా వినండి. అండ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫర్ యూ హూ వాంట్ టు లెర్న్ యాంగులర్ జేఎస్. ఓకే, సో మీరు హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. సో మీరు హ్యాపీగా ఫీల్ అయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. యాంగులర్ జేఎస్ ట్యుటోరియల్ సిరీస్ ఇన్ తెలుగు ప్రెజెంటెడ్ బై తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో ఫ్రెండ్స్, యాంగులర్ జేఎస్, ఇక్కడ యాంగులర్ ట్యుటోరియల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జేఎస్ అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, యాంగులర్ జేఎస్ అంటే యాంగులర్ జావా స్క్రిప్ట్ అనమాట. యాంగులర్ అనేది ఏంటంటే, ఇక్కడ యాంగులర్ జేఎస్ అనేది ఏంటి అంటే, ఇది ఒక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అంటే ఇట్ ఈస్ ఎ లైబ్రరీ విచ్ రిటర్న్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, సో జావా స్క్రిప్ట్లో రాయబడినటువంటి ఒక లైబ్రరీయే ఈ యొక్క యాంగులర్ జేఎస్ అనబడేటువంటి జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, మార్కెట్లో జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి చాలా ఉన్నవి. ఓకే, ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ అనేవి చాలా ఉన్నవి, కానీ దాంట్లో ఇప్పట్లో చాలా పాపులర్ అవుతున్నది అండ్ పవర్ఫుల్గా మీకు రిజల్ట్ని అందించేది యాంగులర్ జేఎస్. ఓకే, సో ఫ్రెండ్స్, దీన్ని నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత అంత ఎంత ఎక్కువ ఉంది అంటే, మీకు దీన్ని ఒక్కసారి మీరు వాడడం మొదలు పెడితే అడిక్ట్ అయిపోతారు. ఓకే, జావా స్క్రిప్ట్ని ఎవరైతే ఇష్టపడతారో, ఓకే, వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడం ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోతారు అనడంలో ఎలాంటి సందేహం, సంకోచం అండ్ అతిశయోక్తి అనేది లేనే లేదు. ఓకే, సో అంత పవర్ఫుల్గా పనిచేసే యాంగులర్ జేఎస్ని నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకే, సో యాంగులర్ జేఎస్ అనేది హెచ్టిఎంఎల్లో న్యూ యాట్రిబ్యూట్స్ని ఉంచడం ద్వారా, అంటే హెచ్టిఎంఎల్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, దేంతో? ఒక న్యూ యాట్రిబ్యూట్స్. అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లోపల మనం యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేస్తాం. జస్ట్ లైక్ సిఎస్ఎస్ యాట్రిబ్యూట్ అంటే స్టైల్ అనేది. ఓకే, సో అండ్ సైజ్కి సంబంధించిన కొన్ని యాట్రిబ్యూట్స్ అంటే విడ్త్, హైట్, ఓకే, ఆల్ట్, సోర్స్. ఓకే, ఒక లింక్కి యాట్రిబ్యూట్ని అంటే ఐ మీన్ వాట్ వి కాల్ ఇమేజ్కి ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఎలాంటి యాట్రిబ్యూట్ ఉంటుంది ఇమేజ్లో అంటే ముఖ్యంగా సోర్స్ అనేది. ఓకే, సోర్స్ అంటే ఆ ఇమేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే, దాన్ని ఎక్కడి నుంచి డిస్ప్లే చేస్తున్నాం అనేది మనం ఒక యాట్రిబ్యూట్ ద్వారా తెలియజేసి ఆ ఇమేజ్ని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అదే విధంగా కొన్ని కొత్త యాట్రిబ్యూట్లను మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో యాడ్ చేయడం ద్వారా యాంగులర్ జేఎస్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ ఆల్. అండ్ ఫ్రెండ్స్, యాంగులర్ జేఎస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్, ఎస్పిఏ. ఓకే, ఈ ఎస్పిఎస్, ఓకే, స్పాస్ అంటారు, ఎస్పిఎస్ అంటారు, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటారు, ఏమన్నా అదే అవుతుంది. సో ఫ్రెండ్స్, సింగిల్ పేజ్లో మీరు ఒక అప్లికేషన్ని రాస్తున్నప్పుడు, అంటే ఒక పేజ్లో ఉన్నటువంటి ఒక అప్లికేషన్ని రాయడానికి యాంగులర్ జేఎస్ అనేది పర్ఫెక్ట్ అనమాట. ఓకే, ఎందుకు అంటే ఒక ముక్కలో చెప్పాలంటే యాంగులర్ జేఎస్ అనేది ఏం చేస్తుందంటే,
ఒక పనిని ఏదైనా సరే ఓకే. ఒక విషయాన్ని వేరే చోట రిఫ్లెక్ట్ చేయడానికి ఎక్కువగా మనం యాంగులర్ జేఎస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, మనం చేసినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో లేదా ఫంక్షన్ ఏదైతే ఉందో, ఆ ఫంక్షన్ యూజర్ కమిట్ అయిన వెంటనే మీకు రిజల్ట్‌ని అందిస్తుంది ఈ యొక్క యాంగులర్ జేఎస్. ఓకే. సో, అది ప్రాక్టికల్‌గా జూసినప్పుడు మీరు చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ మీరు ఇది నేర్చుకొని మీ వెబ్ పేజెస్‌లో అంటే మీరు మీ క్లయింట్స్‌కి సంబంధించిన వెబ్ పేజెస్ కావచ్చు, లేదా మీ ఓన్ వెబ్ పేజెస్ కావచ్చు. దాంట్లో మీరు యాంగులర్ జేఎస్‌ని యూజ్ చేసి అప్లికేషన్స్‌ని మీరు డెవలప్ చేసినట్లయితే మీ యొక్క యూజర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆ వెబ్‌సైట్‌కి వచ్చినటువంటి విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీకు ఎంతో మంచి పేరొస్తుంది. ఓకే. సో, ఒక డెవలపర్‌కి సాటిస్ఫాక్షన్ ఎప్పుడొస్తుంది? అంటే తను డెవలప్ చేసిన ఒక విషయాన్ని యూజర్ హ్యాపీగా ఓకే. తను ఏదైతే యూజర్ కోసం తయారు చేశాడో ఆ విషయాన్ని యూజర్ ఎంజాయ్ చేయగలిగితే, అది యూజర్ ఫ్రెండ్లీ అయితే, అప్పుడు అది సక్సెస్ అయినట్లు అండ్ డెవలపర్‌కి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆ అంశమే. ఓకే. మనం ఏదైతే ఒక అప్లికేషన్ ఇస్తున్నామో, ఆ అప్లికేషన్‌ని యూజ్ చేసినటువంటి యూజర్ అది ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ ఆ! యూజర్ ఫ్రెండ్లీ నాకు చాలా నచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయితే ఓకే. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షనే డెవలపర్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ. ఓకే. సో, అది మైండ్‌లో ఉంచుకోవాలి. సో, ఏంటంటే చెప్పుకోవాల్సిన విషయం సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌కి మీరు యాంగులర్ జేఎస్‌ని యూజ్ చేస్తే చాలా చక్కటి రిజల్ట్స్ వస్తవి. అది యూజర్ ఫ్రెండ్లీ అవుతుంది. మీ యూజర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, మీకొక అద్భుతమైన సాటిస్ఫాక్షన్‌ని యాంగులర్ జేఎస్ అందిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ చూసినట్లయితే యాంగులర్ జేఎస్‌లో యాంగులర్ జేఎస్ నేర్చుకోవడానికి ముందు మీకేమొచ్చి ఉండాలి? వాట్ యూ షుడ్ ఆల్రెడీ నో. మీకు ముందు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉండాల్సిన విషయాలు ఏంటి అనంటే అవి 3 విషయాలు. జనరల్‌గా చెప్పాలంటే 2 విషయాలు అన్నట్లే ఇవి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఓకే. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అనేది మీకు అట్‌లీస్ట్ మినిమమ్ అయినా తెలిసుండాలి. ఓకే. మీకు ఒకవేళ ఇది తెలియదా? సో, మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మీ తెలుగు కంప్యూటర్ వరల్డ్ వీటికి సంబంధించిన ట్యుటోరియల్స్, కంప్లీట్ నాలెడ్జ్‌ని మీకు ఆల్రెడీ అందించేసింది వీడియో ట్యుటోరియల్ సీరీసెస్ ద్వారా. ఓకే. సో, ఆ సీరీస్‌లు మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే, మీకు జావాస్క్రిప్ట్ రాకపోయినా, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ రాకపోయినా, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజెస్ పైన మీరు క్లిక్ చేయడం ద్వారా ఆ కోర్స్‌ని మీరు వాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ దాంతో పాటుగా నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో మీరు చూసినట్లయితే వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకోసం ఉంచేస్తానక్కడ. ఓకే. మీకోసం లింక్స్ కూడా అక్కడ పేస్ట్ చేసి పెడతాను. సో, ఆ లింక్స్‌ని ఫాలో చేసి మీరు ఒకవేళ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ 3, హెచ్‌టీఎంఎల్ 5 అండ్ సీఎస్ఎస్ 3ని అంటే అడ్వాన్స్డ్ ట్యుటోరియల్ సీరీస్‌ని మీకోసం ఆల్రెడీ తెలుగు కంప్యూటర్ వరల్డ్ అందించేసింది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం మాత్రం లేదు. ఓకే. మీకు హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌లో ఏది రాకపోయినా గూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ మీతో పాటుగా మీకు తోడుగా ఎప్పటికీ ఉంటుంది. ఓకే. సో, మేము ఆల్రెడీ 7 అవర్స్‌లో హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌కి సంబంధించిన ట్యుటోరియల్స్‌ని అందించాం. అండ్ జావాస్క్రిప్ట్ 9 అవర్స్‌లో మీరు నేర్చుకునే వీలు ఉంటుంది. ఓకే. సో, కంప్లీట్‌గా మీరు నేర్చుకోవచ్చు. మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజెస్ పైన క్లిక్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లోకి వెళ్లి లింక్‌ని ఫాలో అవ్వండి. ఆ ట్యుటోరియల్ సీరీస్‌ని కంప్లీట్‌గా చూడండి. ఆ తర్వాత వచ్చి యాంగులర్ జేఎస్‌ని నేర్చుకోండి. ఎంజాయ్ చేయండి. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇది యాంగులర్ జేఎస్ మొదలు పెట్టాలనుకునే వారికి నేను చేసే రిక్వెస్ట్ అనుకోండి. ఓకే. ఇది కంప్లీట్‌గా మీరు ఖచ్చితంగా నేర్చుకొనుంటే మీకు ఇది అర్థమవుతుంది. లేదంటే యాంగులర్ జేఎస్ అనేది మీరు అర్థం చేసుకోలేరనమాట. ఓకే. సో, ఇది విషయం. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధమైనటువంటి ఒక ఇంటర్‌ఫేస్‌ని నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఏం లేదు. ఒక
నేను ఆల్రెడీ మీకు చూపించినటువంటిదే. మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు నేను ఇలాంటి దాంట్లో చేయడం జరిగింది. అండ్ హెచ్టీఎంఎల్‌ని కూడా ఈ విధంగా నేర్పించడం జరిగింది. సో, ఇప్పుడు యాంగులర్ జేఎస్‌ని ఈ విధంగా నేర్పించబోతున్నాను. రకరకాల నేర్పిస్తాను. కానీ ఈ విధంగా మీకోసం నేను రెడీ చేసి పెట్టేశాను. సో, మీరు ఎలాంటి వర్రీ లేకుండా చాలా చక్కగా కాన్సంట్రేట్ చేసి నేర్చుకోండి. అండ్ మీరు మంచి డెవలపర్‌గా పేరు తెచ్చుకోవాలి. తెలుగు కంప్యూటర్ వరల్డ్ మీకు ఆహ్, నేర్చుకోవడంలో ఒక టాపిక్‌ని హెల్ప్ చేసిందనే విషయాన్ని ఆహ్, మీరు మాతో చెప్పినప్పుడు, అంటే మీరు సక్సెస్ అయ్యాను సార్ అని జెప్పేసి మీరెప్పుడైతే మాకు చెప్తారో, అప్పుడే మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి ఫలితం దక్కినట్లవుతుంది. ఓకే. సో, కాన్సంట్రేట్ చేయండి. చాలా చక్కగా నేర్చుకోండి. ఆ తర్వాత మీరు సాధించిన విజయాన్ని మాతో పంచుకోండి. మాకు ఆ సాటిస్ఫాక్షన్‌ని, ఆ సంతృప్తిని కాస్త పంచివ్వండి. ఓకే. దట్స్ ఆల్. అండ్ ఫ్రెండ్స్, ఇక చూసినట్లయితే నేను ఒక యాంగులర్ జేఎస్ అప్లికేషన్‌ని ఇప్పుడు రాయబోతున్నాను. దానికంటే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదనమాట. ఓకే. సో, ఇదేంటి అంటే మనం ముందే చెప్పుకున్నాం. యాంగులర్ జేఎస్ అనేది జావాస్క్రిప్ట్‌కి సంబంధించిన ఒక ఫ్రేమ్‌వర్క్ అని. ఓకే. జావాస్క్రిప్ట్ ఎక్స్‌టర్నల్ ఫైల్‌ని మనం ఏ విధంగా అయితే దీని లోపల లోడ్ చేసుకుంటామో, ఓకే. ఒక వెబ్ పేజ్ లోపల ఏ విధంగా అయితే లోడ్ చేసుకుంటామో, అదే విధంగా మనం ఇక్కడ ఈ యొక్క యాంగులర్ జేఎస్ ఫైల్‌ని ఇక్కడ లోడ్ చేసుకోవడం కోసం ఈ విధంగా మనం ఈ లైన్ ఆఫ్ కోడ్‌ని ఎంటర్ చేసి ఉండాలి. ఓకే. సో, ఇది సేమ్ మనం ఎక్స్‌టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్‌ని ఏ విధంగా అయితే లోడ్ చేసుకొని పెట్టుకుంటామో అదే విధంగా. ఓకే. స్క్రిప్ట్ లోపల సోర్స్ ఎస్ఆర్‌సి దీని లోపల ఈ లింక్‌ని మీరు పేస్ట్ చేయడం ద్వారా, ఓకే. స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మీరు పేస్ట్ చేయడం ద్వారా ఈ యొక్క లైబ్రరీ లేదా యాంగులర్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్ అనేది, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ అనేది మీ వెబ్ పేజ్‌లోకి లోడ్ అయిపోతుంది. సో, ఇది కంప్లీట్‌గా ఫ్రీ. మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఈ లైన్ ఆఫ్ కోడ్‌ని మీరు రాయకుండా యాంగులర్ జేఎస్‌ని మీరు వాడలేరు. ఓకే. సో, ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ యొక్క వెబ్ పేజ్‌లో పెట్టాల్సిన అంశం. ఓకే. సో, ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్‌లో గూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ మీకోసం ఒక లింక్ కూడా చూపిస్తాను. ఆ లింక్‌ని మీరు ఫాలో అయ్యి దీన్ని తీసుకునే అవకాశం గూడా మీకుంటుంది. ఓకే. దీని గురించి వర్రీ అవ్వకండి. అండ్ ఇది ఓన్లీ డెమాన్‌స్ట్రేషన్‌కి సంబంధించిన వీడియో కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా దీన్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ చూడండి. ఓకే. సో, ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి నేను మీకు మళ్ళీ నేర్పిస్తాను గూడా. సో, ఈ విధంగా మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా, ఓకే. అంటే ఈ ఫైల్‌ని లొకేట్ చేయడం ద్వారా, ఫ్రేమ్‌వర్క్ ఫైల్‌ని లొకేట్ చేయడం ద్వారా మనం దాన్ని వాడుకోగలుగుతున్నాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు అప్లికేషన్‌ని స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ ఎలిమెంట్ అనేది తీసుకుంటున్నాను. సో, ఈ డివ్ ఎలిమెంట్ లోపల మనం కొత్త అట్రిబ్యూట్స్‌ని స్టార్ట్ చేస్తూ, ఐ మీన్ యాడ్ చేస్తూ ఎన్‌జీ యాప్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్. ఓకే. సంథింగ్. ఈ విధంగా ఒక అట్రిబ్యూట్‌ని మనం యాడ్ చేయడం ద్వారా ఇది యాంగులర్ జేఎస్‌కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్‌గా మనం మన యొక్క వెబ్ పేజ్‌కి లేదా వెబ్ బ్రౌజర్‌కి చెప్తున్నామనమాట. ఓకే. సో, ఈ విధంగా ఈ అట్రిబ్యూట్‌ని మీరు యాడ్ చేసినప్పుడు దీనికి అర్థం ఏంటి అంటే, ఇది ఈ యొక్క డివ్ ఎలిమెంట్ లేదా ఈ యొక్క డివ్ ప్రాపర్టీ మొత్తం గూడా దీనికి ఓనర్ ఎవరు అంటే యాంగులర్ జేఎస్ అని చెప్పుకోవచ్చనమాట. ఓకే. సో, ఎన్‌జీ హైఫన్ ఏపీపీ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టేసి ఇక్కడ ఎంప్టీ డబుల్ కోట్స్ అనమాట. ఓకే. ప్రస్తుతానికి. ఆ తర్వాత మనం మళ్ళీ మాడ్యూల్స్ క్రియేట్ చేసినప్పుడు, కంట్రోలర్స్ క్రియేట్ చేసినప్పుడు వేరే రకంగా మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇదొక సింపుల్ అప్లికేషన్. ఫాస్ట్‌గా రాసేస్తాను చూడండి. సో, దీనికోసం మనం అప్లికేషన్ దీని లోపల రాస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే నేను ఒక 2 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్‌ని తీసుకుంటాను. ఓకే. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అవునా? సో, ఒక 2 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్‌ని నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇన్‌పుట్ తీసుకుంటున్నాను. ఐ మీన్ హెచ్‌టీఎంఎల్ ఫార్మ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఓకే. ఇన్‌పుట్ టైప్ వచ్చేసి
అందుకనే నేను HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళైతేనే ఇది అర్థం చేసుకుంటారు అని చెప్పింది. ఓకే. సో టైప్ వచ్చేసి టెక్స్ట్. ఓకే. సో ఇక్కడ ఒక కొత్త అట్రిబ్యూట్. ఓకే. ఇక్కడ ఒక కొత్త అట్రిబ్యూట్ ఏంటి అంటే ఎన్జి, ఇది కామన్. ఎన్జి తర్వాత మోడల్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ని తీసుకుంటున్నాను. సో ఈ ఎన్జి మోడల్కి ఒక నేమ్ అనేది నేను అలాట్ చేస్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ అని నేను దీనికి పేరు పెట్టేశాను అనుకో. దేనికి? ఎన్జి మోడల్కి. ఓకే. ఒక ఎన్జి మోడల్ అనేటువంటి డైరెక్టివ్, దీన్ని డైరెక్టివ్ అంటారు. వాటి గురించి కూడా నేను మీకు పూర్తిగా నేర్పిస్తాను తర్వాత ట్యూటోరియల్స్లో. ఓకే. సో దీనికి ఒక సమ్ టెక్స్ట్ అనేటువంటి ఒక పేరుని ఇచ్చేసాను అనమాట. ఎన్జి మోడల్, ఇది ఒక ఎన్జి మోడల్, దట్స్ ఆల్, అంతే. ఓకే. పేరు అంటే ఈ యొక్క ఎన్జి మోడల్ లేదా ఈ యొక్క ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్పుట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఎన్జి మోడల్ యొక్క నేమ్ సమ్ టెక్స్ట్ అనమాట. సో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫామ్ కాబట్టి సమ్ టెక్స్ట్, ఎంటర్ సమ్ టెక్స్ట్ అని చెప్పేసి రాస్తున్నాను అనుకోండి. ఓకే. మీరు ఈజీగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫర్దర్ ట్యూటోరియల్స్లో పూర్తిగా దీని గురించి నేర్చుకోబోతున్నారు. ఓకే. సో ఒకసారి సి రిజల్ట్ పై క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే ఎంటర్ సమ్ టెక్స్ట్ అని చెప్పేసి మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఒక ఇన్పుట్ ఎలిమెంట్ అనేది తీసుకోవడం జరిగింది మనం. ఓకే. సో ఇది ఒక టెక్స్ట్ బాక్స్, ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్. ఓకే. టైప్ టెక్స్ట్ అన్నామంటే టెక్స్ట్ బాక్సే కదా. సో ఈ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ సమ్ టెక్స్ట్ అన్నారు అంటే యూజర్ ఏం చేస్తారు? సమ్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తారు. ఓకే. సో ఏదో ఒకటి ఎంటర్ చేసినట్లయితే దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసినటువంటి ఒక కొత్త అట్రిబ్యూట్ ఎన్జి మోడల్ అనేటువంటి యాంగులర్ జేఎస్కి సంబంధించిన డైరెక్టివ్ లేదా ఒక అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఈ డేటాని తీసేసుకుంటుంది. ఓకే. తీసేసుకొని ఎక్స్ప్రెషన్లోకి అది పాస్ చేస్తుంది. సో ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా మీరు తర్వాత నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ మిగిలిపోయినటువంటి ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా. దీని లోపల ఆ ఎక్స్ప్రెషన్ని మనం బైండ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో బైండింగ్ అంటే ఏంటి, అది ఏం బైండ్ చేస్తుంది అనేది తర్వాత నేర్చుకుంటారు మీరు. సో జస్ట్ వినండి. ఓకే. సో ఇక్కడ డేటాని తీసుకుంది యూజర్ నుంచి, తీసుకొని ఇక్కడ మనం యాడ్ చేయబోయే మరొక అట్రిబ్యూట్. ఓకే. ఎన్జి బైండ్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ లోపలికి ఇది పాస్ చేస్తుంది. సో ఇది పాస్ చేయాలి దీంట్లోకే, అంటే దీనికి ఒక లింక్ కావాలి కదా. ఆ లింకే ఈ నేమ్ అన్నమాట. ఓకే. ఇది ఒక ఐడి లేదా నేమ్ అన్నమాట దానికి. ఓకే. సో ఈ సమ్ టెక్స్ట్ అంటే ఈ ఎన్జి మోడల్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ లేదా డైరెక్టివ్ ఏం చేస్తుందంటే డాటాని కలెక్ట్ చేస్తుంది. దాన్ని దేంట్లోకి పాస్ చేస్తుంది? ఇదే నేమ్తో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్లోకి పాస్ చేస్తుంది. ఇక్కడ ఎన్జి బైండ్ అనేటువంటి ఒక డైరెక్టివ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన డైరెక్టివ్ దీని లోపల లేదా అట్రిబ్యూట్ దీని లోపలికి ఈ యొక్క డేటాని అంటే యూజర్ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి డేటాని ఇది దీని లోపలికి పాస్ చేస్తుంది అనమాట. ఓకే. సో అప్పుడు రీలోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే యూజర్ ఇక్కడ ఏది టైప్ చేస్తే అది ఈ పారాగ్రాఫ్ డిస్ప్లే చేయాలన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే. సో తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని యూజర్ ఎంటర్ చేయగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అది ఇక్కడ రిజల్ట్ అనేది షో చేసింది. సో ఈ విధంగా యాంగులర్ జేఎస్ అనేది మనకు ఫాస్ట్గా, ఓకే, ఇమీడియట్గా అండ్ ఆటోమేటిక్గా రిజల్ట్ని అందిస్తుంది. ఓకే. నేను చెప్పింది అదే. ఓకే. సో ఇమీడియట్గా మన ఈ యొక్క యూజర్ కమిట్ అయ్యే కొద్దీ మీకు రిజల్ట్ అనేది ఇమీడియట్గా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. చూడండి, ఇది తీసేస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే. ఏ మాత్రం ఆలస్యం అనేది జరగట్లేదు. సో ఈ విధంగా ఒక ఫాస్ట్ రిజల్ట్స్ని యూజర్కి అందజేసి యూజర్ని చాలా హ్యాపీగా ఐ మీన్ చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించేలా, ఓకే,
చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. మీరు డెవలప్ చేసినటువంటి యాంగులర్ జేఎస్ అప్లికేషన్ ఏదైతే ఉందో, అది యూజర్‌కి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని అందజేస్తుంది. ఓకే. ఈ విధంగా ఫాస్ట్ రిజల్ట్‌ని అందజేస్తున్నప్పుడు యూజర్ హ్యాపీగా ఫీల్ అవుతాడా లేదా? ఓకే. సో, ఈ విధంగా చూడండి. ఇక్కడ కరెక్ట్ చేస్తే అక్కడ ఇమ్మీడియేట్‌గా జరుగుతుంది. సో, ఈ విధంగా ఫాస్ట్‌గా, ఇమ్మీడియేట్‌గా అండ్ ఆటోమేటిక్ రిజల్ట్స్‌ని యాంగులర్ జేఎస్ అందించి ఏం చేస్తుందంటే యూజర్‌కి ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని కలిగించి, మీ యూజర్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. తద్వారా మీకొక అద్భుతమైన సాటిస్ఫాక్షన్‌ని ఇస్తుంది. మీకు అంటే ఇక్కడ యాంగులర్ జేఎస్‌కి సంబంధించిన డెవలపర్‌కి. ఓకే. సో, ఈ విధమైన ఫాస్టర్ అండ్ ఇమ్మీడియేట్ అండ్ ఆటోమేటిక్ రిజల్ట్స్‌ని పొందాలంటే మనం జేఎస్‌ని యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో, ఈ విధంగా అప్లికేషన్‌ని చాలా సింపుల్‌గానే డెవలప్ చేయొచ్చు. ఓకే. చాలా సింపుల్‌గా రాసేసాం మనం. ఓకే. సో, ఇక్కడ కేవలం 4 లైన్‌లు కూడా పూర్తిగా రాయలేదు. మనం ఒక అద్భుతమైన రిజల్ట్‌ని యూజర్‌కి అందజేయగలిగేటువంటి ఒక అప్లికేషన్‌ని రెడీ చేయగలిగాం. సో, ఈ విధంగా మనం యాంగులర్ జేఎస్‌ని యూజ్ చేసి ఇలాంటి సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌ని మనం డెవలప్ చేస్తే యూజర్ ఎంతో హ్యాపీగా వాటిని వాడుకోగలుగుతాడు. అలాగే మనకొక మంచి పేరనేది వస్తుంది. ఓకే. సో, అందుకనే యాంగులర్ జేఎస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా క్రేజీ టాపిక్ అయింది. సో, అందరూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓకే. సో, ఎనీవేస్ ఇక్కడ ఈ విధంగా చూసాం. అండ్ నేను మీకు మరొక డెమో చూపిస్తాను చూడండి. ఇక్కడ యాంగులర్ జేఎస్‌ని యూజ్ చేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ కొద్దిగా జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి అంటే యాంగులర్ జేఎస్‌లో రాసినటువంటి ఒక అప్లికేషన్ ఇది. సో, ఇదొక వెబ్ పేజే. సో, ఇది ఒక వెబ్ పేజ్‌లోని సింగిల్ పేజ్ అప్లికేషన్ ఇది. అంటే సింగిల్ పేజ్ అంటే ఇది ఓన్లీ పేజ్ 1 పేజ్ గదా! సో, దీంట్లో ఉన్నటువంటి అప్లికేషన్ గాబట్టి సింగిల్ పేజ్ అప్లికేషన్ అని చెప్తున్నాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఒక ఇమేజ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కలర్ ఉంది. అండ్ దీనికి ఒక కలర్ ఉంది. సో, వాటికి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ నేను పెట్టేసాను. యూజర్ ఎప్పుడైతే వీటిని చేంజెస్ చేస్తాడో అంటే ఒక సాఫ్ట్‌వేర్ లాగా వీటిని యూజ్ చేయడం ద్వారా యూజర్ ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతాడు. చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని గుర్తుంచుకోండి. మనం ఎలాంటి చేంజెస్ యూజర్ తీసుకురావడానికి దీంట్లో అవకాశాలు కల్పించాడు డెవలపర్ అనేది మీరు గమనిస్తే ఆశ్చర్యపోతారు. ఓకే. సో, చూడండి అది గూడా చాలా సింపుల్‌గా అవుతుంది. యాంగులర్ జేఎస్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అనుంది గదా! సో, ఎండింగ్‌లో నేను తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని జెప్పేసి యాడ్ జేస్తున్నాను. సో సో, ఎంత ఫాస్ట్‌గా అది యాడ్ అవుతుందో మీరు గమనించండి. ఓకే. ఒక టైటిల్ ఒక టెక్స్ట్ ఇన్‌పుట్ లోపల ఓకే. ఒక టెక్స్ట్ టైప్ ఇన్‌పుట్ లోపల ఆహ్, ఒక టెక్స్ట్ బాక్స్ లోపల టెక్స్ట్ టైప్ చేస్తుంటే ఇమ్మీడియేట్‌గా ఇక్కడ రిజల్ట్ వచ్చేస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తే వెంటనే వెళ్ళిపోయింది చూడండి. కంప్లీట్‌గా ఆ యొక్క ఎలిమెంటే డిలీట్ అయిపోయినట్లు చూపిస్తుంది. అండ్ స్పేస్ కూడా రికవర్ అయిపోయింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటే వెంటనే అది వచ్చేస్తుంది. ఓకే. స్పేస్ అడ్జస్ట్‌మెంట్ కూడా ఈజీగానే అవుతుంది. అండ్ ఇక్కడ టైటిల్ కలర్ ఓకే. సో, ఈ కలర్ తీసేస్తే ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ అని టైప్ చేయండి. వెంటనే అది రెడ్ కలర్‌లోకి వచ్చేస్తుంది. అండ్ గ్రే అని టైప్ చేయండి. గ్రే కలర్ వస్తుంది. అండ్ ఇంకా చెప్పండి. వయలెట్ కలర్‌ని టైప్ చేయండి. వయలెట్ అని వస్తుంది. కలర్ నేమ్‌ని మీరు ఎంటర్ చేయగానే ఓకే. జస్ట్ లైక్ యెల్లో వెంటనే యెల్లో కలర్‌లోకి వచ్చేసింది. సో, ఈ విధంగా యూజర్ కలర్ నేమ్‌ని ఎంటర్ చేయగానే అది వెంటనే ఆహ్, ఆ కలర్‌ని అప్లై చేసుకుంటుంది. అండ్ ఇక్కడ కలర్ నేమే కాకుండా హెక్సాడెసిమల్స్‌ని గూడా తీసుకుంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈఈఎఫ్ ఓకే. ఈఈసీ, సీఈఎఫ్ఎఫ్ ఓకే. ఈ విధంగా కలర్స్ రకరకాలుగా 926, 726, 235 ఓకే. 159 ఓకే. ఈ విధంగా మీరు రకరకాల కలర్‌లనేవి హెక్సాడెసిమల్స్‌ని యూజ్ చేసి గూడా మనం దానికి అప్లై జేయొచ్చనమాట. ఓకే. సో, మీరు ఒకవేళ దీన్ని ఎంప్టీ జేసేస్తే అంటే యూజర్ ఎప్పుడైతే దీన్ని ఎంప్టీ జేసేస్తాడో డిఫాల్ట్ కలర్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్ అది అప్లై అయిపోతుంది. ఓకే. సో, ప్రస్తుతానికి డిఫాల్ట్ కలర్ అయినటువంటి బ్లాక్ కలర్‌లో దీన్ని ఉంచేసాను. అండ్ నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్స్‌ని చెక్ చేద్దాం. ఇక్కడ, ఇక్కడ
టెక్స్ట్ బాక్స్ని యూజ్ చేయడం జరిగింది నేను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మరింత ఫ్లెక్సిబిలిటీ అనమాట. అంటే ఒక సింపుల్ క్లిక్తో అది ఆప్షన్ మార్చుకుంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సైజ్, అంటే ఈ టెక్స్ట్ యొక్క సైజ్ అనమాట. సో 1 EM సెట్ చేయగానే మీకు సిఎస్ఎస్ వచ్చి ఉంటుంది కాబట్టి ఈ ట్యూటోరియల్ మీరు చూస్తున్నట్లయితే మీకు సిఎస్ఎస్ వచ్చు కాబట్టి ఈ 1 EM 2 EM గురించి మీకు తెలుసు. ఓకే, సో అండ్ ఇక్కడ చూసినట్లయితే 2 EM పై క్లిక్ చేస్తే అంత సైజ్ని అది తీసుకుంటుంది. అండ్ 3 EM అంటే మరికొంత సైజ్ అనేది దానికి అప్లై అవుతుంది. చూడండి, సో ఈ విధంగా మనకు ఒక బటన్ని క్లిక్ చేస్తుంటే వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఒక వెబ్ అప్లికేషన్ అనేది అద్భుతంగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే గ్రీన్, ఈ బీజీ కలర్ అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఓకే, సో ఇది తీసేయగానే వెంటనే ఇక్కడ మీకు ఈ కలర్ వచ్చేసింది, ఐ మీన్ వైట్ కలర్ వచ్చేసింది. ఓకే, మీరు కావాలనుకుంటే హెక్సాడెసిమల్స్ యూజ్ చేయొచ్చు ఇందాక చెప్పుకున్నట్లుగానే, లేదా మీరు కలర్ యొక్క నేమ్ని కూడా టైప్ చేయొచ్చు, జస్ట్ లైక్ రెడ్ అండ్ బ్లూ, ఓకే, యెల్లో, ఈ విధంగా. ఓకే, సో ఇదే కాకుండా గోల్డ్, ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ గోల్డ్ కలర్ అనేది నేను తీసుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్యాడింగ్, ఈ ఇమేజ్‌కి ఐ మీన్ ఈ కంప్లీట్ డివ్‌కి, ఓకే, మనం డివ్ లోపల చేసామనుకోండి. ఓకే, సో డివ్ ఎలిమెంట్‌కి సంబంధించిన కంప్లీట్ ప్యాడింగ్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్పు చేసి చూడండి మీకే అర్థమవుతుంది. ఓకే, 0 పిక్సెల్స్ తీసుకుంటే ఈ విధంగా ఉంది. అండ్ 20 పిక్సెల్స్ ఈ విధంగా ఉంది. 30 పిక్సెల్స్ ఈ విధంగా ఉంది. 50 పిక్సెల్స్ ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా మనం చేసే మార్పును బట్టి అది ఇమ్మీడియేట్‌గా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ విడ్త్ అనేది మనం జనరల్‌గా సెట్ చేస్తాం. కానీ యూజర్‌కి ఆ చాయిస్‌ని ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది చూడండి. యూజర్‌కి ఆ చాయిస్‌ని కల్పించినప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 అండ్ ఇది 300 సెట్ చేశాను నేను. ఓకే, సో లుకింగ్ బెటర్ కదా. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇమేజ్‌కి సంబంధించిన ఫ్లోటింగ్, ఓకే, లెఫ్ట్‌కి ఫ్లోట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అండ్ రైట్‌కి ఫ్లోట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అది తీసేస్తే ఆప్షన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్‌కి ఫ్లోట్ చేసేస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్‌కి సంబంధించిన మార్జిన్ 0 చేసేస్తే ఈ విధంగా ఉంది. 30 చేస్తే ఈ విధంగా ఉంది. 50 చేస్తే ఈ విధంగా ఉంది. నాకు ఇది నచ్చింది. సో ఈ విధంగా ఇమేజ్ మార్చిన తర్వాత నేను ఫ్లోటింగ్ అనేది చూడండి, మీరు గమనిస్తే ఒక విషయం, జస్ట్ ఒక బటన్‌ని క్లిక్ చేయగానే, లెఫ్ట్ బటన్‌ని క్లిక్ చేయగానే ఫ్లోటింగ్ అనేది చేంజ్ చేసి మీ యొక్క వెబ్ అప్లికేషన్‌లో అనూహ్యమైన మార్పు, ఐ మీన్ ఊహించినటువంటి మార్పే గానీ చాలా వండర్‌ఫుల్ మార్పు, ఒక కంప్లీట్ డిఫరెంట్ మార్పనేది మీకు ఒక క్లిక్‌తో వచ్చేస్తుంది చూడండి. ఇది ఇటువైపు వెళ్తుంది, ఇది ఇటువైపు వెళ్తుంది. ఓకే, సో చూడండి ఒక క్లిక్‌తో మనం ఈ కంప్లీట్ చేంజ్‌ని మనం తీసుకురాగలుగుతున్నాం యాంగులర్ జేఎస్ వల్ల చాలా ఫాస్ట్‌గా. ఓకే, సో ఒక క్లిక్‌ని ఈ విధంగా యూజర్ క్లిక్ చేయగానే ఈ విధమైన మార్పు, అండ్ ఈ విధంగా ఒక క్లిక్‌ని చేయగానే ఈ విధమైన మార్పుని యూజర్ గమనిస్తే ఎలా ఉంటుందండి? యూజర్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఒక డెవలపర్ అయినందుకు మీరు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ మార్జిన్ వరకు చూడడం జరిగింది మనం. అండ్ ఇక్కడ బార్డర్ విడ్త్, ఇక్కడ దీనికి బార్డర్ అప్లై చేయడం జరిగింది కదా. సో ఇది 2 పిక్సెల్‌లో ఉంది. 5 పిక్సెల్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. 10 పిక్సెల్స్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 2 పిక్సెల్‌లో ఉన్నప్పుడు సాలిడ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ బార్డర్ స్టైల్, ఓకే, సో 5 పిక్సెల్ చేస్తే ఈ విధంగా ఉంది. 10 పిక్సెల్ చేస్తే ఈ విధంగా ఉంది. సో 2 పిక్సెల్ చేసినప్పుడు డబుల్స్ అనేటువంటి బార్డర్ స్టైల్‌ని తీసుకున్నప్పుడు, ఓకే, 2 పిక్సెల్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఎలాంటి మార్పు కనిపించట్లేదు. కానీ 5 పిక్సెల్ చేయగానే కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. అండ్ 10 పిక్సెల్స్ చేసినప్పుడు ఒక అందమైన ఫ్రేమ్ అనేది ఇక్కడ ఏర్పడింది. జస్ట్ యూజర్ ఇక్కడ ఒక క్లిక్ అండ్ ఇక్కడ ఒక క్లిక్ చేయడం ద్వారా దీన్ని క్రియేట్ చేసుకోగలుగుతున్నాడనమాట. ఓకే, సో యూజర్‌కి ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని మనం అందించగలుగుతున్నాం. ఓకే, అది గమనించండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే డాష్డ్ అనేది తీసుకున్నాడనుకోండి, ఈ విధమైనటువంటి ఒక బార్డర్‌ని క్రియేట్ చేయొచ్చు. అండ్ అది 5 పిక్సెల్ చేసినప్పుడు ఈ విధంగా, అండ్ 2 పిక్సెల్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ డాటెడ్ చూసినట్లయితే ఇది 2 పిక్సెల్ బార్డర్ విడ్త్ ఉన్నప్పుడు ఈ విధంగా, అండ్ 5 పిక్సెల్ ఉన్నప్పుడు ఈ విధంగా, 10 పిక్సెల్ ఉన్నప్పుడు ఇలా అద్భుతమైన బార్డర్‌ని మీ యొక్క ఇమేజ్‌కి క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఒక్కసారి
మీరు గుర్తు తెచ్చుకోండి. మనం స్టార్టింగ్‌లో జూసినప్పుడు ఏ విధంగా ఉంది అండ్ యూజర్‌కి తన కంట్రోల్స్‌తో జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న మార్పులను ఈజీగా సెలెక్ట్ చేసుకుంటూ కొన్నింటిని అండ్ ఎంటర్ చేస్తూ కొన్నింటిని ఈ వి ఈ విధమైన మార్పుని ఈ వెబ్ పేజ్‌లో అంటే ఒక అప్లికేషన్‌లో ఈ విధమైన మార్పులని తీసుకురావడం యూజర్ చేసుకోగలిగాడు. సో, అలాంటప్పుడు యూజర్‌కి ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది? డెవలపర్ అనేవాడు ఎప్పుడు గాని ఆలోచించాల్సింది ఏంటి? ఒక డెవలపర్ ఎవరైనా సరే ఆలోచించాల్సిన ఆహ్, విషయం ఏంటి ముఖ్యంగా? అంటే యూజర్‌కి మనం ఏమివ్వాలి? ఓకే. అంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌నివ్వాలి. అది మనం ఏ అప్లికేషన్‌ని డెవలప్ చేసినా గూడా. సో, అలాంటి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఫాస్ట్‌గా యూజర్‌కి అందించొచ్చు. అండ్ ఫాస్ట్‌గా దీన్ని నేర్చుకోవచ్చు ఎవరైనా సరే. అండ్ ఫాస్ట్‌గా దీన్ని డెవలప్ చేయడం గూడా నేర్చుకోవచ్చు అండ్ డెవలప్ చేయొచ్చు కూడా. ఒక అప్లికేషన్‌ని ఈజీగా డెవలప్ చేయొచ్చు అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు యాంగులర్ జేఎస్‌ని. అండ్ యూజర్‌కి ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని అందించొచ్చు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్‌గానే నేను ఈ యొక్క సింగిల్ పేజ్ అప్లికేషన్‌ని మీకోసం యాంగులర్ జేఎస్‌లో రాయడం జరిగింది. సో, ఈ విధమైన మార్పులను ఏ విధంగా అంటే ఇవన్నింటిని ఎలా క్రియేట్ చేశారు అనేది నేను మీకు నేర్పిస్తాను. స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ మీరిక్కడ ఈ యొక్క యాంగులర్ జేఎస్ ట్యుటోరియల్ సీరీస్‌లో నేర్చుకోబోతున్నారు. కంప్లీట్‌గా ఇదే విధంగా తెలుగులో సాగుతుంది డెమాన్‌స్ట్రేషన్ మొత్తం కూడా. మీకు తెలుసు తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఎన్నో యూజ్‌ఫుల్ ట్యుటోరియల్స్‌ని మీకోసం అందించింది. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే యాంగులర్ జేఎస్ ట్యుటోరియల్స్ కావాలనుకున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. యూజర్ సాటిస్ఫాక్షనే డెవలపర్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ స్టూడెంట్ సాటిస్ఫాక్షనే టీచర్స్ సాటిస్ఫాక్షన్. ఒకవేళ మీరు సాటిస్ఫై అయితే నాకు అదే హ్యాపీనెస్. ఓకే. సో, నాకు అదే హ్యాపీ. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే దయచేసి మర్చిపోకుండా ఒక వీడియో మీకు నచ్చినప్పుడు దాన్ని లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, గూగుల్ ప్లస్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని మర్చిపోకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇవి యూజ్‌ఫుల్ ట్యుటోరియల్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయినా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి హెల్ప్ అవ్వాలి అనేది నా నా యొక్క ఉద్దేశ్యం అన్నమాట. అంతే. జస్ట్ ఓకే. ఇది చాలా మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశ్యంతో నేను ఎంతో కష్టపడి మీకోసం ఇలా అందంగా డిజైన్ చేసి మరీ ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. అలాగే మీరు నాకు కూడా హెల్ప్ చేసినట్లవుతుంది. ఓకే. సో, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ప్లీజ్ షేర్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.